కడప నగరంలోని అతి పురాతనమైన చర్చిగా పేరొందిన కాంగ్రిగేషనల్ చర్చ్ కమిటీ కార్యవర్గం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని క్రైస్తవ ప్రముఖులు తెలిపారు. కాంగ్రిగేషనల్ చర్చ్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంతో పాటుగా నూతన భవన ప్రారంభాన్ని పురస్కరించుకుని క్రైస్తవ గురువులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కడప నగరంలో అతి పురాతన చర్చిగా కాంగ్రిగేషనల్ చర్చికి విశేష గుర్తింపు ఉందన్నారు. నాడు లండన్ మిషనరీ వారు ఏర్పాటు చేసిన ఈ చర్చి కాలక్రమేణా అభివృద్ధి చేస్తూ భక్తుల ప్రార్థనతో అలరారుతోందన్నారు. విశ్వాసుల ప్రార్థనకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటుగా చర్చిని అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్న చర్చి కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. చర్చి పెద్దలు, సంఘస్థులు సహకారంతో కార్యవర్గం అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ విషయంగా తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ ప్రతినిధులు, క్రైస్తవ పెద్దలు పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు. ఓకేనండి, అందరికీ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రములు. ఈ దినం ప్రత్యేకమైన మందిర ప్రతిష్ట ఆదివారపు ఆరాధనని మేము కాంగ్రిగేషన్ టౌన్ చర్చిలో ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈ దినానికి గల ప్రత్యేకత గమనిస్తే మా సంఘము 200 సంవత్సరాలు సంపూర్తి చేసుకుని ఉన్నది. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి 200 సంవత్సరాలు దేవాలయం నిర్మించబడి ఇప్పటి వరకు సంఘస్థులు పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మా దేవాలయాన్ని ఇప్పుడు ఉన్న సంఘ కమిటీ పెద్దలు సంఘం అంతా కలిసి ఎంతగానో శ్రమపడి కష్టపడి దేవాలయాన్ని కంటిన్యూ చేపిస్తూ సంఘారాధన జరుపుతూ యేసుప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకించి దేవునామను గణపరుస్తూ సంఘమంతా కలిసి ఈ రోజున ప్రభు అని యేసుక్రీస్తుని స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈ కార్యక్రమం ఈ దేవాలయం ప్రత్యేకించి లండన్ మిషనరీ వారు మిషనరీలుగా భారతదేశం వచ్చి ఈ యొక్క సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీకన్ కమిటీ పెద్దలు సంఘ సహకారంతో సంఘాన్ని ఎంతగానో ముందుకు అభివృద్ధి పరుస్తూ ఆత్మీయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కేవలము సంఘస్థుల యొక్క సహకారంతో, సంఘస్థుల యొక్క కానుకలతోటే మా యొక్క సంఘాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నాము. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి అనేక కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యమైన బిడ్డలు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు, వారు ఎంతగానో రక్షించబడ్డారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. అనేక మంది మా దేవాలయంలో చదువుకున్న వారు మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడి ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, లాయర్లుగా ఉన్నారు, అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్నారు, రాజకీయ నాయకులుగా ఉన్నారు, అనేక మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. నిజంగా దేవుడు మరి సంఘంలోని కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదించున్నారు. మా దేవాలయానికి కాంగ్రిగేషన్ టౌన్ చర్చికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే అన్యులైనా సరే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి మేలులు చేస్తున్నాడు. యేసుప్రభువు గొప్పగా మరి మా సంఘాన్ని ఆశీర్వదించున్నాడు. సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించున్నారు. సుమారుగా సంఘంలో మరి అనేక మంది బిడ్డలు వచ్చి దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నారు. మరి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించున్నారు. మరి మా సంఘాన్ని చక్కగా నడిపిస్తున్న సంఘ డీకన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ గారు సంజీవ్ రాయుడు గారిని, సంఘ సెక్రటరీ గారు విజయ్ గారిని, సంఘ ట్రెజరీ గారు నోబెన్ని గారిని, అదేవిధంగా సంఘ డీకన్ కమిటీ పెద్దలు రాజమనోహర్ బాబు గారిని, డి ప్రసన్న కుమార్ గారిని, ఆశీర్వాదం గారిని, అదేవిధంగా సుశీలమ్మ గారిని దేవుడు మెండైన ఆశీర్వాదాలతో నింపి సంఘమంతటిని ఆశీర్వదించాలని తెలియజేయచ్చు. మరి ఒకసారి కడప పట్టణ ప్రజలందరూ కూడా మరి వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. కడప పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడాలని మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా ప్రార్థనల ద్వారా అనేక మంది రక్షణ పొందుతున్నారు, అనేక కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. దీనిని బట్టి ప్రత్యేకించి 200 సంవత్సరాలు సంపూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దలు ప్రత్యేకించి దేవాలయాన్ని చక్కగా పునరుద్ధీకరించి నూతనమైన కొత్త బెంచీలు ఏర్పాటు చేశారు సంఘంలో. అదేవిధంగా పైన పెంకులు యాక్చువల్గా లండన్ మిషనరీ వాళ్ళు వేశారు, ఈ పెంకుల్ని అంతకుముందు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు పెద్దలు ఏం చేశారంటే మరలా కొత్తగా పెంకులను ఏర్పాటు చేసి ఈ దినాన దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి ప్రార్థన కూడికను ఏర్పాటు చేయడమైనది. ఈ విషయాన్ని మేము సంఘ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.